एको देवस्य एके पुत्र एव च एको मन्त्रस्य तस्य नामानि यानि कर्मस्येकं तस्य देवस्य सेवा। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण माताजी। హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ ఏ శ్లోకంలో ఉన్నాం మనం ఇప్పుడు? 17th ప్రభుజీ, 4th చాప్టర్ 17th ది. శ్లోకం ప్రతిపదాలు భావం చదివేశాం ప్రభుజీ, భాష్యం చదవాలి. అవును ప్రభుజీ. ఒక్క నిమిషం. 4.1.7 4th చాప్టర్ 17th కదా? అవును ప్రభుజీ. ఓకే. కర్మణ్యో హ్యపి బోధవ్యం చ వికర్మణః అకర్మణస్య బోధవ్యం గహనా కర్మణో గతి. మళ్ళొకసారి చదవండి మాతాజీ. నేను చదవనా ప్రభుజీ? చదవండి మాతాజీ. కర్మణో హ్యపి బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సో ఇందులో మీనింగ్స్ చదివామా మాతాజీ? మీనింగ్స్ చదివాం కదా? అవును ప్రభుజీ, మీనింగ్స్ జస్ట్ అడ్జస్ట్ చదివాము, భాష్యం చదవాలి ప్రభుజీ. ఓకే ఓకే ఓకే. సో ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, కర్మం అనేటువంటిది క్లిష్టమైనటువంటిది, అంటే కాంప్లికేటెడ్ అంటారు. కర్మ అని తెలుసుకోవడం ఇంతకుముందు శ్లోకంలో కూడా భగవంతుడు చెప్పాడు కర్మ అకర్మ అంటే ఏమిటి, అసలు దాన్ని అలాగ అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవడంలో ఎంతో విజ్ఞానవంతులు జ్ఞానులు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. కాబట్టి నువ్వు ఇంతకు ముందు ఈ కర్మలని ఎవరెవరు ఎలాగా చేశారో వాళ్ళని అనుసరించు, నాట్ అనుకరించు, అనుసరించు. అనుసరించడానికి డిఫరెన్స్ ఉంది. అనుకరణ అంటే కాపీ, అంటే యాజ్ ఇట్ ఈస్ ఇమిటేట్ చేయడం. అనుసరణ అంటే పాటించడం, చూసి నేర్చుకోవడం. బికాజ్ ఎవ్రీవన్ హ్యాస్ గాట్ దేర్ ఓన్ లిమిటెడ్ ఇండిపెండెన్స్. దాన్నే అల్ప స్వాతంత్ర్యము అంటారనమాట. సో మనము భగవంతుడు కృష్ణుడు చేసినవన్నీ మనం చేయలేము, ఎందుకంటే ఆయన అపౌరుషుడు. ఆయనని మనం కంపేర్ కూడా చేసుకోలేము ఎవరితో, ఎందుకంటే ఆది పురుషుడు. అతను మనకి శ్రేష్ఠ యద్యద్ ఆచరతి శ్రేష్ఠ తత్తదేవే తరో జనః సా యత్ ప్రమాణం కురుతే లోకస్తత్ అనువర్తతే అన్నారు. అంటే లోకంలో మనకి రోల్ మోడల్స్ అని కొంతమంది ఉంటారు. సో వాళ్ళ ప్రకారంగా మనం ఉండాలని ఎన్నోసార్లు, అంటే మన డ్రీమ్ హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ మనం చూస్తుంటాం. సో వాళ్ళ ప్రకారం మనం ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన తండ్రి తాతలని మనం చూస్తుంటాం. వాళ్ళు ఎంత డిసిప్లిన్డ్గా ఉండేవాళ్ళు, ఎంత పద్ధతిగా ఉండేవాళ్ళు, ఎలాగ మనల్ని చక్కటి పెట్టి పెంచారు. అదే విధంగా మనం కూడా మన ఫ్యామిలీలో మన పేరెంట్స్ అవ్వచ్చు, మన పెదనాన్న అవ్వచ్చు, చిన్ననాన్న అవ్వచ్చు, అత్త మామలు అవ్వచ్చు. సో మనం చూసి, అంటే మన ఫ్యామిలీలోనే మనకి కొంతమంది రోల్ మోడల్స్ ఉంటారు. కొంతమందికి మనకి గురువులు, వాళ్ళ గురువుల్ని మనకి రోల్ మోడల్స్ ఉంటారు. అలాగా ఒక్కొక్కరికి ఒక రోల్ మోడల్ ఉంటారు. సో అందరికీ రోల్ మోడల్ ఎవరోయా అంటే శ్రీకృష్ణుడు. ఎందుకు? ఆచరించి చూపించాడు. యద్యత్ ఆచరతి శ్రేష్ఠ తత్తదేవే తరో జనః సా యత్ ప్రమాణం కురుతే లోకస్తద్ అనువర్తతే. అంటే ఎవరైతే రోల్ మోడల్స్ ఉంటారో వాళ్ళు ఏది చేస్తారో లోకంలో మిగతా వాళ్ళందరూ కూడా దాన్ని అనుసరించడానికి ప్రయత్నిస్తారు. ఎందుకు? దే హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్. వాళ్ళు అంత విజయాన్ని చెవి చూశారు కాబట్టి మనం కూడా ఆ దారిలో నడవాలి అని చెప్తున్నారు. సో అందుకే ఇంతకు ముందు భగవంతుడు చెప్పాడు, బ్రహ్మ విష్ణు బ్రహ్మ శివుడు, నారదుడు, తర్వాత భీష్ముడు, సుఖదేవ్ గోస్వామి, యమరాజు, జనకుడు, ప్రహ్లాదుడు, కపిలుడు, తర్వాత సనత్ కుమారులు, మను, వీళ్ళందరినీ కూడా మనం చూడండి వాళ్ళు ఎలాగా నిర్వహిస్తున్నారో. ఎగ్జాంపుల్ కూడా అంతకుముందు శ్లోకంలో భగవంతుడు చెప్పాడు. ఏమిటి? ప్రకృతిలో పంచభూతాలు ఉన్నాయి, వాటి కర్మలని అవి కరెక్ట్గా చేస్తున్నాయి. సూర్య భగవానుడు ప్రకృతిలో తనకి నిర్దేశించినటువంటి కర్తవ్యాన్ని, లోకానికి వెలుగునివ్వడము వేడినివ్వడము చేస్తూ ఉన్నాడు.
కాబట్టి ఏ మనిషి కూడా కర్మ చేయకుండా ఉండలేడు. సో మనం చేసేటువంటి కర్మని వాళ్ళని చూసి అనుసరించి మనం చేయాలి అని చెప్పాడనమాట. సో దీన్ని అర్థం చేసుకోవడం కష్టం కాబట్టి ఫాలో దెమ్ బై అబ్జర్వింగ్. కాబట్టి మనిషి ఏం చేయాలి, ఏది కర్మ, ఏది వికర్మ, ఏది అకర్మ అనేటువంటిది కరెక్ట్గా మనం తెలుసుకోవాలి. ఇంతకుముందు దీని గురించి కూడా మనము డిస్కస్ చేశాము. మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నాడు భగవంతుడు అంటే జస్ట్ లైక్ ఏ రిమైండర్. మనం ప్రతిసారి ఒక రిమైండర్ అనేటువంటిది పెట్టుకుంటే ఏమవుతుంది, ఓహో ఇది ఇది గుర్తొచ్చినప్పుడు. ఎందుకు కృష్ణుడే ఎందుకు సుప్రీం పర్సనాలిటీ అంటే ఏమని చెప్పాలి, ఈశ్వరో పరమో కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. ఎవరు చెప్పారు, బ్రహ్మ సంహితలో బ్రహ్మదేవుడే స్వయంగా చెప్పాడు. మరి బ్రహ్మదేవుడే చెప్పాడంటే ఏమిటి దానికి, బ్రహ్మదేవుడు ఎందుకు అలా చెప్పాడు అంటే బ్రహ్మదేవుడు ఎవరి నుంచి ఉద్భవించాడు, విష్ణు నుంచి ఉద్భవించాడు. విష్ణు బ్రహ్మ మహేశ్వరులు ఎవరి నుంచి ఉద్భవించారు ఆర్ అవతరించారు, దే ఆర్ ది ఎక్స్పాన్షన్ ఆఫ్ కృష్ణ, బికాస్ కృష్ణ ఈజ్ ద సుప్రీం పర్సనాలిటీ. ఆయన విస్తరింప చేశారు వీళ్ళని. కాబట్టి మనము బ్రహ్మదేవుడు చెప్పాడు కాబట్టి దెర్ ఈస్ నో వే టు డిస్ప్యూట్ హిస్ స్టేట్మెంట్. అందుకని అది మనం గుర్తుపెట్టుకో, అంటే ప్రతిసారి మనం గుర్తు చేసుకుంటున్నాం అనమాట. సో అది ఈ శ్లోకానికి మీనింగ్. సో నౌ లెట్ us అండర్స్టాండ్ మోర్ డీప్లీ బై రీడింగ్ ది పర్పోర్ట్. అదే భావార్థాన్ని చదువుతాం. చదవండి మాత. నేను చదవనా ప్రభుజీ? చదవండి. భాష్యము. మనిషి భౌతిక బంధము నుండి ముక్తిని పొందడంలో గంభీరుడైతే కర్మ అకర్మ అప్రామాణిక కర్మల భేదాన్ని తప్పకుండా తెలుసుకోవాలి. ఇది చాలా కఠినమైన విషయం కనుక అతడు స్వయంగా కర్మ ఫలము వికృత కర్మలకు సంబంధించిన విశ్లేషణ చేసుకోవాలి. కృష్ణ భక్తి భావనను దాని తీరును అనుసరించి ఉండే కర్మను అర్థం చేసుకోవడానికి మనిషి తనకు భగవంతునితో ఉన్నట్టి సంబంధాన్ని తప్పక నేర్వాలి. అంటే ఇక్కడ నేర్చుకోవాలనే కదా ప్రభుజీ? అవును మాతాజీ. అంటే ఇది చక్కగా నేర్చిన వాడు ప్రతి జీవుడు భగవానుని నిత్య దాసుడనని, తత్కారణంగా అతడు కృష్ణ భక్తి భావనలోనే పనిచేయాలని చక్కగా ఎరిగి ఉంటాడు. భగవద్గీత మొత్తము ఈ నిర్ణయము వైపుకే దారి చూపుతోంది. ఈ భావనకు దాని సంబంధిత కర్మలకు విరుద్ధమైన ఏ ఇతర నిర్ణయాలైనా వికర్మలే, నిషిద్ధ కర్మలే. ఇదంతా అర్థం చేసుకోవడానికి మనిషి కృష్ణ భక్తి భావనలోని ప్రామాణికులతో సాంగత్యం చేసి వారి నుండి రహస్యం తెలుసుకోవాలి. ఇది నేరుగా భగవంతుని నుండి నేర్చుకోవడంతో సమానం. లేకపోతే ఎంతో తెలివి గల వారైనా విమోహితులవుతారు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. చాలా క్లియర్గా క్లుప్తంగా చెప్పేశాడు భగవంతుడు. ఏమిటని, ఈ భౌతిక బంధనాలు ఉన్నాయి మనకి. యాక్చువల్గా ఈ బంధనం అనేటువంటి ఇప్పుడు మనకు తెలియట్లేదు యాక్చువల్గా. ఎందుకు అంటే వీఆర్ యంగ్, వీఆర్ కేపబుల్, వీఆర్ ఏబుల్ టు డూ. అంటే భగవంతుడు మనకి ఒక్కొక్క అవయవాన్ని ఇచ్చాడు. మనకి కనిపించేటువంటి పంచ ఇంద్రియాలు, అదే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం అనేటువంటిది. ఇవి మనకి పంచ కర్మేంద్రియాలు ఏమిటి, చేతులు, కాళ్ళు, కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, తర్వాత స్పర్శ అనేటువంటిది. ఇవన్నీ కూడా భగవంతుడు మనకి ఇచ్చాడు కాబట్టి మనకి కనిపిస్తున్నది, వినిపిస్తున్నది, చూస్తున్నాము. వీఆర్ ఏబుల్ టు టాక్, వీఆర్ ఏబుల్ టు ఈట్, వీఆర్ ఏబుల్ టు వాక్, వీఆర్ ఏబుల్ టు హోల్డ్ సంథింగ్. అదే మీరు ఒక 90 years 95 years 90 ఎందుకు ఈవెన్ 70 80 ఇప్పుడు 30-35 yearsకే మనకి ఎంతో మంది యంగ్స్టర్స్ని చూస్తున్నాము. ఏదో ప్రాబ్లం, ఆ ప్రాబ్లం వల్ల దే ఆర్ నాట్ ఏబుల్ టు లీడ్ ఎ నార్మల్ లైఫ్. భగవంతుడు మనకి ఇవన్నీ ఇచ్చి నార్మల్ లైఫ్ మనం లీడ్ చేయగలుగుతున్నాము. ఇప్పుడు ఇలాగ మనం కూర్చుని భగవంతుని గురించి డిస్కస్ చేస్తున్నామంటే మనం ఎంతో అదృష్టవంతులము, భగవంతునికి ఎంతో రుణపడి ఉన్నాము. ఎందుకంటే ఇప్పుడు మనము బంధనములో లేము. ఎందుకు బంధనములో లేమంటే మనము మన సంబంధాన్ని భగవంతునితో పెట్టుకున్నాం. ఎప్పుడైతే మనం భగవంతునితో బంధనాన్ని పెట్టుకుంటామో అంటే భగవంతుణ్ణి మనము హృదయానికి దగ్గరగా తీసుకుంటామో, చేతిలోకి తీసుకుంటున్నాము. ఏమి చేతిలోకి తీసుకుంటున్నాము, భగవంతుని. ఎలాగ ప్రభుజీ అంటే ఇప్పుడు మనం భగవద్గీత మన చేతిలో ఉన్నది, మన చేతిలో తీసుకున్నాం కదా భగవద్గీత.
ఈ భగవద్గీత భగవంతుడు ఏమన్నాడు, నేను భగవద్గీతలో అక్షర రూపంలో ఉన్నాను అంటే ఇప్పుడు మనకి ఈ భవబంధాలు అంటే ఈ మెటీరియల్ సంఖ్యలు చైన్స్ మన దగ్గర లేదు. ఎందుకు? మనం వేరే ఏ దాని గురించి చింతన చేయడం లేదు. ఓన్లీ వీఆర్ థింకింగ్, భగవంతుని చింతన చేస్తున్నాము, వేరే చింత చేయడం లేదు. కాబట్టి ఈ భౌతిక బంధనం అనేటువంటిది, ఈ కట్టుబాట్లు మనకి లేవు. ఇప్పుడు జస్ట్ ఇంతకు ముందే చూశాను, అంటే మా ఇంటి ఎదురుగుండా ఈజ్ జస్ట్ అరౌండ్ 52 కూడా ఉండడు ఆయన. 2 weeks బ్యాక్ ఆయన, నాకు తెలియలేదు, మొన్న వరకు తెలియలేదు, ఆయన నైట్ ఒకసారి ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది. చాలా యంగ్, అంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాడు మా ఇంటి ఎదురుగుండా. వాటర్ అది వచ్చేటప్పుడు, మున్సిపల్ వాటర్ వచ్చినప్పుడు జస్ట్ ఆయన కిందికి పరిగెత్తుకుంటూ వస్తాడనమాట. పరిగెత్తుకుంటూ వచ్చి ట్యాప్ అక్కడ ఓపెన్ చేసి పైప్ కనెక్ట్ చేసి పైకి పెట్టుకుంటాడు. సో ఎంత ఫాస్ట్గా దిగుతాడు అంటే ఒక్క నిమిషం చూసేలో పైకి ఉంటాడనమాట. సో మేము ఆశ్చర్యపోయేవాళ్ళము, అబ్బా ఎంత యంగ్గా, ఎంత యాక్టివ్గా ఉన్నాడు. చూడడానికి కూడా వెరీ షార్ట్ పర్సన్, వెరీ లీన్, వెరీ వెరీ యాక్టివ్. ఇద్దరు అమ్మాయి అబ్బాయి ఉన్నారు. ఇద్దరు చిన్న పిల్లవాళ్లే, 21, 22 ఉంటారు అంతే. అమ్మాయి ఏమో జస్ట్ 21, అబ్బాయి 23. ఇద్దరు జాబ్కి వెళ్తారు. సో చూస్తున్నాం, అబ్బా మంచి ఫ్యామిలీ అనుకునేవాళ్ళం. మొన్న వరకు మాకు అతను కనిపించలేదు. వాళ్ళ అమ్మ తర్వాత కూతురు డైలీ హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు. అప్పుడు ఆటోలో వెళ్ళేవాళ్ళు. ఎక్కడికి వెళ్తున్నారు అని కూడా మేము అనుకోలేదు. ఒకరోజు ఎదురు కనిపించినప్పుడు అడిగాము, ఏమిటవి అంటే, ఇట్లా అయింది, హార్ట్ అటాక్ వచ్చిందండి. ఆయన చెప్పలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ చెప్పారు. అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ రెఫర్ చేశారు. ఇప్పుడు ఆయనకి ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది. ఇప్పుడు ఇంకా 2-3 డేస్లో డిశ్చార్జ్ చేసి వస్తారని ఇందాకే ఈవినింగే ఆయన తీసుకొచ్చారు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఒక ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్ వై ఐఎమ్ టెల్లింగ్ ఈజ్, ఈ భవబంధాలు ఎందుకు అంటే మనకి తెలీదు మనం ఎంత హ్యాపీగా ఉన్నామంటే ఈ క్షణం వరకు, ఇంకా ముందు కూడా ఇలాగే హ్యాపీగా ఉంటాము అంటే భగవంతుని చరణాలని పట్టుకోవాలి. ఎందుకంటే భగవంతుడు ఇచ్చింది. కన్నడలో ఒక సామెత ఉంది, సాధన శరీర విధు సామాన్య వల్ల సాధారణ వల్ల సాధు ప్రియని, నీ దయది కొట్టిద్దు. సాధన శరీర విధు, సాధన చేసేటువంటి శరీరాన్ని నాకు ఇచ్చావయ్యా భగవంతుడా. సాధన శరీర విధు సాధు ప్రియనే. సాధు అంటే those who are pious, those who are kind, because they know the importance of the body. ఆల్దో మనకి తెలుస్తున్నాం, ఈ బాడీ అనేటువంటిది, మన శరీరం అనేటువంటిది టెంపరీ. ఎందుకు? ఒక 100 ఏళ్ళు 120 years వరకు దీన్ని ట్రైన్ చేయవచ్చు అనమాట. దీని లైఫ్ అంతే 120 years. ఒక మెషిన్ ఉన్నది, ఒక టీవీ ఉన్నది, ఆ టీవీకి లైఫ్ ఎంత? ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు. బాగా మెయింటైన్ చేసుకుంటే 20 ఏళ్ళు. ఎందుకు? టెక్నాలజీ చేంజ్ అయిపోతుంది. ఈవెన్ మనం చూస్తున్నాం యాప్స్లో కూడా, మనం ఒక 5 years 6 years తర్వాత ఆ ఫోన్లో యూట్యూబ్ పనిచేయదు, అది ఇంకోటి పనిచేయదు. అప్పుడు మనం ఏం అప్గ్రేడ్ అన్నా చేసుకోవాలి, లేకుంటే కొత్త ఫోన్ అన్నా కొనాలి. మరి భగవంతుడు ఇచ్చినటువంటి ఈ శరీరాన్ని మనం ఎంత ఇంపార్టెంట్గా కాపాడుకోవాలి. దేని గురించి కాపాడుకోవాలి? సాధన గురించి. ఏమి సాధన చేయాలి? భగవంతునికి కృతజ్ఞత చెప్పాలి, తెలియజేసుకోవాలి. నువ్వు ఇచ్చిన కళ్ళు, నువ్వు ఇచ్చిన నోరు, నువ్వు ఇచ్చిన ముక్కు, నువ్వు ఇచ్చినటువంటి చేతులు, కాళ్ళు, ఈ విజన్, ఈ దృష్టి, రూప రస గంధ స్పర్శ అనేటువంటిది, ఇవన్నీ ఇచ్చాడు భగవంతుడు. తన్మాత్రుడు రూప రస గంధ, తర్వాత ఇంకోటి ఏముంది? స్పర్శ. ఇవన్నీ కూడా భగవంతుడు ఇచ్చినటువంటిదే. సో ఈ బంధనానికి మనం లోను కాకుండా ఉండాలి అంటే సాధన చేయాలి. సాధన శరీర విధు నీ దయది కొట్టిద్దు, సాధారణ వల్ల సాధు ప్రియనే. సాధారణం కాదు, ఎందుకంటే ఇట్స్ నాట్ ఆర్డినరీ. మనం చూస్తున్నట్టుగానే మనిషి వాళ్ళు ఉన్నాడు, రేపు లేడు. ఎందుకు? బికాస్ దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ మాయా. సో అటువంటి మాయని మనము దాటాలి అంటే భగవంతున్నే మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మానం సంసిద్ధిం పరమాం గతి అంటాడు భగవంతుడు. సో మాముపేత్య పునర్జన్మ, నన్ను గనక నువ్వు శరణు వేడితే, మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం. ఈ దుఃఖాలయం అనేటువంటిది, ఈ మనం ఇక్కడ ఉన్న భూమి ఏమిటి? దుఃఖాలయం. అందుకే ఇది మర్త్యలోకం అంటారు. అందుకే ఈ లోకంలో ప్రతి ఒక్కడు చనిపోక తప్పదు. మర్త్యలోకం, దుఃఖాలయం. అది ఎటువంటిది? అశాశ్వతం. మనం ఏమేమైతే ఓనర్షిప్ ఉన్నదో అవన్నీ కూడా అశాశ్వతం. వెదర్ ఇట్ ఈస్ మెటీరియల్ మనీ, వెదర్ ఇట్ ఈస్ వెల్త్, పొజిషన్, పవర్, సౌందర్యము, రూపము, యవ్వనము, ధనము, సాంగత్యము, రిలేషన్షిప్స్ అన్నీ కూడా టెంపరీ.
కాబట్టి అశాశ్వతం. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మానం. ఇది తెలుసుకున్నారు, మహాత్ములు తెలుసుకున్నారు. కాబట్టి ఆ తెలుసుకున్న మహాత్ములు ఏం చేస్తారయ్యా అంటే సంసిద్ధిం పరమాం గతి. సో నా యొక్క సంసిద్ధి పరమగతి గురించి వాళ్ళు పాటుపడతారు. అంతేగాని వాళ్ళు టెంపరీ గురించి పాటుపడరు. కానీ శరీరాన్ని మనము ఏమిటి, రథము, ఈ రథము ఒడ్డు చేరే వరకు, ఏ ఒడ్డు చేరాలి, సాగరాన్ని పారు చేయాలి, భవసాగరాన్ని పారు చేయాలంత వరకు చాలా చక్కగా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మెయిన్లీ సర్వేంద్రియాణం నయనం ప్రధానం. చాలా చక్కగా ఓన్లీ భగవంతుని రూపాన్ని, భగవంతుని అలంకరణని, భగవంతుని లీలలని మనం చూడడానికి మన కళ్ళని ఉపయోగించుకోవాలి. అలాగే నోరు మంచి మాటలు మాట్లాడాలి. చెవులు ఓన్లీ భగవంతుని గురించే వినాలి. నోటి నుంచి భగవంతుని సంకీర్తన చేయాలి, జపము చేయాలి. చేతుల నుంచి కాళ్ళ నుంచి భగవంతుని టెంపుల్కి వెళ్ళాలి. చేతులు కాళ్ళు భగవంతుని సేవ చేయాలి టెంపుల్స్లో. తర్వాత అసోసియేషన్, మన చర్మ స్పర్శ, డివోటీస్ అంటే ఎవరైతే డివోటీస్ ఉన్నారో వాళ్ళని ఆలింగనం చేసుకోవడానికి మన శరీరాన్ని మనం యూజ్ చేయాలన్నమాట. సో ఈ భవబంధన నుంచి మనము రిలీజ్ అవ్వాలి అంటే ఏం చేయాలి అంటే మనిషికి అది నిజంగా అనిపిస్తే అంటున్నాడు భగవంతుడు, ఈ భౌతిక బంధనం నుంచి మీరు విడబడాలి అంటే ఏం చేయాలి, మనుష్యునికి నిజంగా అనిపించాలి. అప్పుడు అతను కర్మ అకర్మ వికర్మల గురించి అడుగుతాడు. హీ వాంట్స్ టు నో వాట్ ఈస్ కర్మ, నేనేం చేయాలి ఈ బంధనం నుంచి బయటపడాలి అంటే. ఏ బంధనం అంటే ఏమిటి, జన్మ మృత్యు జరా వ్యాధి అనేటువంటి ఈ సైకిల్, దట్ ఈస్ ద బర్త్ అండ్ డెత్ సైకిల్, సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్. అదే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని భగవంతుడు శంకరాచార్యులు వాళ్ళు కూడా చెప్పారనమాట. కాబట్టి దీని గురించి పెద్దగా ఆశించకు ఈ భౌతిక జగత్తులో. దీన్ని టెంపరీగా ఈ నౌక దాటాలి అంటే భగవంతుడు అనేటువంటి నౌకలో మనం ఎక్కాలన్నమాట. సో అతను అడుగుతాడు కర్మ అంటే ఏమిటి, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నదో ఈ భవసాగరాన్ని దాటాలి అంటే కర్మ అంటే ఏమిటి, వికర్మ అంటే ఏమిటి, అకర్మ అంటే ఏమిటి అనేటువంటిది డిఫరెన్సెస్ తెలుసుకుంటారు. ఇది మనం ఇంతవరకు చాలాసార్లు డిస్కస్ చేశాము. సో కర్మ అంటే ఏమిటి, భగవంతుడు చెప్పింది, వేదాల్లో చెప్పింది. వేదాలు చదవలేము అంటే జస్ట్ ఫాలో భగవద్గీత. ఎందుకు, ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం, భగవంతుని ముఖారవిందం నుంచి వెలువడింది. మానవుల జీవన గురించి ఇట్ ఈస్ లైక్ ఏ మాన్యువల్ ఈ భగవద్గీత. సో భగవద్గీతలో ఏం చెప్పాడు భగవంతుడు, కర్మ చెయ్యాలి, నిష్కామ కర్మ చెయ్యాలి, అంటనట్టు ఉండాలి. వీతరాగ భయక్రోధ మన్మయ మాముపాశ్రిత బహువో జ్ఞాన తపస పూత మద్భావ మాగత అని ఇంతకుముందు శ్లోకంలో మనం తెలుసుకున్నాం. కాబట్టి దీనికి కర్మ అకర్మ వికర్మల గురించి డిఫరెన్స్ తెలుసుకుంటే దానికి ఏమవుతుంది, క్రియ ప్రతిక్రియ అంటే యాక్షన్ అండ్ రియాక్షన్. తర్వాత వికృత క్రియ అంటే ఏమిటి, విపరీతమైనటువంటి క్రియ వస్తుందన్నమాట. దీని గురించి మనకి అంటే వాట్ వీఆర్ డూయింగ్, వాట్ వీఆర్ టాకింగ్, వాట్ వీఆర్, బికాస్ వీఆర్ బోయింగ్ ద సీడ్స్. ప్రతిరోజు కూడా పాస్ట్ ఏమిటి అంటే భూతకాలం ఏమిటి, భవిష్యత్ కాలం ఏమిటి, ప్రస్తుత కాలం ఏమిటి అంటే భూతకాలాన్ని మనం కనుక వెనక్కి తిరిగి చూసుకుంటే గత 2 నెలల్లో మనం ఏం చేశాము, లాస్ట్ మంత్ ఏం చేశాను, లాస్ట్ వీక్ ఏం చేశాను, ఆర్ ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఏం చేశాను, వెదర్ ఐ స్పెంట్ మై డే ఫ్రూట్ఫుల్లీ, హౌ మచ్ టైమ్ డిడ్ ఐ స్పెండ్ థింకింగ్ అబౌట్ కృష్ణ, డిడ్ ఐ డూ జపం, డిడ్ ఐ రీడ్ భగవద్గీత, డిడ్ ఐ లిసన్ టు భగవద్గీత ఆర్ శ్రీమద్ భాగవతం. లేదు అంటే నా డే అంతా కూడా వేస్ట్ అయిపోయింది. ఎందుకు, భగవంతుని గురించి మనం అసలు కృతజ్ఞతా భావాన్ని తెలపలేకపోయాము. అట్లీస్ట్ ఇప్పుడు ఇవాళ క్లాస్లో ఉంది, మనం విన్నాము, అమ్మయ్య మన డే ఈజ్ సక్సెస్ఫుల్, అట్లీస్ట్ ఫర్ హాఫ్ అన్ అవర్ భగవంతుని గురించి మనం తెలుసుకున్నాము. సో వీఆర్ గ్రేట్ఫుల్ టు ది ఆల్మైటీ. సో ఇది మనం తెలుసుకోవాలి. దట్ మీన్స్ దిస్ టుడే. రేపు మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఇవాళ ప్రజెంట్, మనం ఇప్పుడు ప్రస్తుతం ప్రజెంట్లో ఉన్నాము, వర్తమానము. రేపు ఏమవుతుంది, ఈ వర్తమానము భూతకాలం అయిపోతుంది. సో నిన్న 4th మార్చ్ అట్లీస్ట్ మనం కొంతసేపు భగవంతుని గురించి తెలిసాము. అంతకు 2 ముందు రోజులు 2nd మార్చ్, 3rd మార్చ్, 1st మార్చ్ మనం అసలు ఏమీ చేయలేదు. ఎందుకు, అవకాశం రాలేదు. సో దట్ మీన్స్ అట్లీస్ట్ క్లాస్ లేదు, మనం కొన్ని శ్లోకాలు చదివామా, కొన్ని భగవంతుని గురించి విన్నామా, ఓకే, దట్ మీన్స్ ద డే వాస్
గుడ్. భగవంతుడు అనట్లేదు నువ్వు 24/7 నా గురించే తలుస్తూనే ఉండు, ఇదే తప్ప ఇంకేమీ చెయ్యొద్దు అని చెప్పలేదు భగవంతుడు. నీకు నిర్దేశించినటువంటి కర్మలన్నీ చెయ్యి. ఆ కర్మలు చేస్తున్నప్పుడు నన్ను గుర్తుపెట్టుకో. నువ్వు మార్నింగ్ లేచినప్పుడు నన్ను గుర్తుపెట్టుకో. ఎందుకు? యు ఆర్ ఏబుల్ టు సీ ద సన్ టుడే. భగవంతుడు సూర్యుని చూడగలుగుతున్నావు అంటే భగవంతుడు ఇచ్చిన చక్షువులు నీకు కరెక్ట్గా పనిచేస్తున్నాయి. సో దానితో నువ్వు కార్యాలు నిర్వహించుకోవచ్చు. నీ చేతులు కాళ్ళు ఆడుతున్నాయి. సో ఎవ్రీథింగ్ యు ఆర్ డూయింగ్. సో బీ గ్రేట్ఫుల్ టు కృష్ణ. అలాగే మధ్యకాలంలో కూడా కృష్ణుని స్మరించు. మధ్యాహ్నం భోజనం చేస్తున్నప్పుడు, తర్వాత వంట చేస్తున్నప్పుడు, వడ్డిస్తున్నప్పుడు, తింటున్నప్పుడు, ఎవ్రీ టైం థ్యాంక్ కృష్ణ. ప్రసాదం స్వీకరించినప్పుడు మనం రోజు చేస్తాము భగవంతునికి నమస్కారం చేసుకుని, థ్యాంక్ యూ కృష్ణ దట్ యు హ్యావ్ గివెన్ మీ ఫుడ్ ఫర్ మీ టుడే. చూస్తున్నాం ఎంతో మంది ఒక్క పూట భోజనం కూడా దొరకకుండా రోజుకి, ఇక్కడ చూస్తున్నాం మనం ఇందిరా పార్క్ దగ్గర రామకృష్ణ మఠలో రోజు ఒక 500 మినిమం 500 to 1000 పీపుల్స్, మోస్ట్లీ లేబర్ బెగ్గర్స్, వాళ్ళకి అన్నదానం జరుగుతుంది. సంబడి విల్ స్పాన్సర్. సో వాళ్ళకంటే మనం ఇఫ్ యూ కంపేర్ వీఆర్ సో మచ్ గ్రేట్ఫుల్. ఎందుకు? వాళ్ళకి ఒక్క పూట అంటే కూలి దొరకదు కొంతమందికి, అందరికీ కూలి దొరుకుతుందని లేదు. వాళ్ళు వీలైతే కూలికి వెళ్తారు, కూలి లేనప్పుడు ఏం చేస్తారు? తప్పదు అక్కడికి వచ్చి. బికాస్ ఈ కడుపులో ఆకలి అనేటువంటిది 12 గంటలకి మనకి కూడు దొరకలేదంటే మనిషి విలవిలవిలలాడిపోతాడు అనమాట. ఎందుకంటే దట్ ఈస్ ద ఫ్యూయల్ టు రన్ ద బాడీ. సో ఇంకేమీ తోచదనమాట. సో దాన్ని అంటే వీ షుడ్ బి గ్రేట్ఫుల్ టు కృష్ణ. సో ఆ టైంలో తలుచుకో. మళ్ళీ పడుకునేటప్పుడు కృష్ణ ఈరోజు మంచిగా గడిచింది నీ దయ వలన. సో ఇలాగే నాకు ఎప్పుడు నిన్ను గుర్తుపెట్టుకునేలాగా ఉండు, నాకు నా ఈ జ్ఞాపకాన్ని ఇవ్వు అని కోరుకుని నిద్రించాలి. ఎందుకంటే నిద్రపోయిన తర్వాత మన శరీరము మన స్వాధీనంలో ఉండదు, మన ఆలోచనలు మన స్వాధీనంలో ఉండదు. అందుకే నిద్రలో అంటారు మనిషి హీస్ హాఫ్ డెడ్. ఎందుకు? సబ్ కాన్షియస్ మైండ్ కంట్రోల్ అయిపోతుంది. సో వీ డోంట్ రిమెంబర్. నోరు తెరిచి పడుకున్నామా, ఏం చేస్తున్నామో మనకి తెలీదు. ఎందుకు? దెర్ కాల్ బి ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సో మళ్ళీ లేచామంటే అది భగవంతుడి కృప. సో వీటికి మనం భగవంతునికి విశేషంగా మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. సో అందుకే ఈ క్రియ ప్రతిక్రియ వికృత క్రియ అనేటువంటిది మనం ఆలోచించుకోవాలి. ఇది చాలా క్లిష్టమైనటువంటి విషయం. ఎవరికి? ఈ కర్మ అకర్మ వికర్మలు, యాక్షన్ అండ్ రియాక్షన్ తెలియని వారికి. సో ఎలా తెలుసుకుంటున్నాము? ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాము, వాళ్ళని అనుసరిస్తున్నాము, సర్వస్య శరణాగతి అని కృష్ణుని వేడుతున్నాము కాబట్టి ప్రాబ్లం లేదు. కృష్ణ ప్రజ్ఞను దానికి అనుసారంగా ఎలాగా కార్యాలు చేయాలి అనేటువంటిది మనుషునికి పరమ పురుషునితో సంబంధం ఏర్పరచుకుంటే చాలు. ఎందుకు అంటే కృష్ణ మన న్యాచురలీ వీఆర్ ఆత్మ ఈస్ ద ఎక్స్టెండెడ్ వర్షన్ ఆఫ్ కృష్ణ. భగవంతుని అంశలు మనమందరూ, వీఆర్ ఆల్ స్పార్క్స్ ఆఫ్ కృష్ణ. అందుకే కృష్ణుల్లో ఉన్నటువంటి గుణాలన్నీ కూడా మనకి ఏదో కొద్దిగా ఉన్నది, చాలా కొద్దిగా ఉన్నది. కాబట్టి వీఆర్ పార్ట్ అండ్ పార్సల్. పరమాత్మ ఈస్ ద సుప్రీం, ఆత్మ ఈస్ సబ్సర్వియంట్ టు కృష్ణ. హీ ఈస్ ద మాస్టర్, వీఆర్ ది సర్వెంట్స్. సో కాబట్టి ఈ జ్ఞానం గనక మనకి వస్తే అప్పుడు ఏమవుతుంది? ప్రతి జీవి కూడా భగవంతునికి సేవకుడు అయిపోతాడు. ఎందుకు? ఎవ్రీబడి ఈస్ గెటింగ్ ద ఎనర్జీ, ఎవ్రీబడి ఈస్ గెటింగ్ ద పవర్ ఫ్రమ్ ద సుప్రీం లార్డ్. ఎలాగైతే ట్రాన్స్ఫార్మర్ ఉన్నది, ట్రాన్స్ఫార్మర్ ఎక్కడి నుంచి వస్తుంది? పవర్ స్టేషన్ నుంచి ట్రాన్స్ఫార్మర్కి పవర్ వస్తుంది, ట్రాన్స్ఫార్మర్ నుంచి మన ఇంటికి పవర్ వస్తుంది. కాబట్టి కృష్ణ ఈజ్ లైక్ ఏ పవర్ స్టేషన్. ఆయన దగ్గర నుంచి దేవతలకి, దేవతల నుంచి మనకి ఆ పవర్ అనేటువంటిది భగవంతుడే మనలో ఉన్నాడు. భగవంతుడు మనలో ఉన్నాడు కాబట్టి జీవాత్ముడు అంటే మన జీవం అక్కడ ఉన్నది. ఆ జీవాన్ని ఎవరు రక్షిస్తున్నాడు? ప్రాణదేవుడు అయినటువంటి హనుమంతుల వారు. సో ఆయన అదే బ్రహ్మ అని అనొచ్చు, భావి బ్రహ్మ ఆయన. సో ఎక్కడైతే భగవంతుడు ఉంటాడో నిత్య సేవకుడు అయినటువంటి హనుమంతుడు మన దగ్గర, ఆయన దగ్గరే ఉంటాడు. సో ఎక్కడైతే వీళ్ళిద్దరు ఉంటారో మిగతా దేవతలందరూ కూడా అక్కడే ఉంటారు. ఎందుకంటే భగవంతుని వదిలి ఎవరు స్వతంత్రంగా ఉండలేరు, అందరూ అల్ప స్వాతంత్రులే. కాబట్టి అది అర్థం చేసుకున్నప్పుడు మన కనెక్షన్ విత్ గాడ్ ఈజ్ ఎటర్నల్, వెదర్ వి నో ఇట్ ఆర్ నాట్, బట్ వీఆర్ కనెక్టెడ్. మరి మిగతా వాళ్ళకి తెలియదు కదండి అంటే, తెలియకపోయినప్పటికీ కూడా అందరూ భగవంతుని అంశలే కాబట్టి భగవంతుడు అందరి మీద కూడా కరుణామయుడు. వాళ్ళు తనని
నమ్మినా నమ్మకపోయినా, వాళ్ళని భగవంతునికి నమస్కరించినా గుర్తు పెట్టుకోకపోయినా కూడా వాళ్ళ కర్మలకి అనుసారంగా భగవంతుడు వాళ్ళకి ఏదేది ఏ టైంలో ఇవ్వాలో అది ఇస్తాడు, తీసుకుంటాడు. కాబట్టి భగవంతుడు ఈజ్ ఇంపార్షియల్. ఇంతకు ముందు శ్లోకాల్లో మనం చదువుకున్నాం, ఆయనకి నిర్గుణుడు అంటే నిర్దోషుడు, నిర్గుణుడు. నిర్గుణుడు అంటే ఏమిటి? సత్వగుణము, రజోగుణము, తమో గుణానికి అతీతుడైనటువంటి వాడు భగవంతుడు. శుద్ధ సత్వ స్వభావము కలిగినటువంటి వాడు. కాబట్టి ఏ ప్రాణి మీద కూడా అతనికి ద్వేషము కానీ, అభిమానము కానీ, ఇష్టము కానీ ఉండదు. కానీ భక్తులని భగవంతుడు ఏం చేస్తాడు? చాలా ప్రాణానికంటే ఎక్కువగా చూసుకుంటాడు. పాండవ మమ ప్రాణాహ అన్నాడు భగవంతుడు. అంటే వీఆర్ కనెక్టింగ్, జస్ట్ లైక్ ఎ మదర్ ఈజ్ కనెక్టెడ్ టు ఎ చైల్డ్ ఆర్ చైల్డ్ ఈజ్ కనెక్టెడ్ టు ద మదర్. కాబట్టి మనిషి కృష్ణ ప్రజ్ఞలో కార్యాలని చెయ్యాలి అని చెప్తున్నదన్నమాట భగవద్గీత. సో మొత్తం భగవద్గీతలో ఏమిటి? ఇదే డైరెక్షన్. జస్ట్ ఫాలో మీ అంటే నన్ను ఫాలో చెయ్యి, నేను చెప్పింది చెయ్యి. ఎందుకు? భగవంతుడు చెప్పాడు, నీకు తెలియదయ్యా కాబట్టి నేను చెప్తున్నాను. ఎందుకు నీకు చెప్తున్నాను? ఇది చాలా గూఢమైనటువంటి విషయం. భగవంతుడు అంటాడు 15th చాప్టర్లో, ఈ 15th చాప్టర్ పురుషోత్తమ ప్రాప్తి యోగలో భగవంతుడు లాస్ట్ శ్లోకం చెప్తున్నాడు, ఈ విధముక్తం మయానగా అంటే, మయానగా అంటే పాండవ, ఇది నేను చాలా క్లిష్టమైనటువంటిది, చాలా రహస్యమైనటువంటిది నీకు చెప్తున్నాను. అందరికీ చెప్పాలని లేదు. మరి ఓన్లీ భగవంతుడు కృష్ణుడికి ఎందుకు చెప్పాడు? అతడు తన ఇష్ట సఖుడు, ప్రియ సఖుడు ప్లస్ భక్తుడు. కాబట్టి భగవంతుడు అర్జునుని ద్వారా మన లోకానంతటికీ కూడా ఇది అందించాలి అని చెప్పాడనమాట. సో మొత్తము ఈ డెసిషన్ వైపే వెళుతుంది అని భగవంతుడు అంటున్నాడు. ఏ డెసిషను? కృష్ణుడితో కనెక్షన్ ఉందని ఎవరు అర్థం చేసుకుంటారో వాళ్ళు తొందరగా ముక్తి అంటే గోలోక ధామానికి చేరగలరు. మరి మిగతా వాళ్ళు చేరగలరా? భగవంతుని నిందించిన వాళ్ళు ఏమవుతారంటే, భగవంతుని నిందించిన వాళ్ళకి భగవంతుడు అవకాశాలు ఇస్తాడు. ఎందుకంటే ఒక దగ్గర శాస్త్రాల్లో చెప్పారు, ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి, మనం చెప్పిన మాట వినుకుంటే అప్పుడు ఏం చేస్తాం? మనము వాళ్ళని దండిస్తాము. అలాగే మనం కూడా భగవంతుని మాట వినలేదు కాబట్టి దండన రూపంలో భూలోకానికి పంపాడు భగవంతుడు. సో దట్ అంటే ఎప్పుడు తప్పు చేశాడో జైలుకి పంపిస్తారు. జైలుకి పంపించినప్పుడు మంచి ప్రవర్తన ఉంటే తొందరగా రిలీజ్ చేస్తారు. అక్కడ కూడా ఇలాగే ఉంటే శిక్ష ఎక్కువ అవుతూనే ఉంటుంది. కాబట్టి అలాగే భగవంతుడు ప్రతి జీవికి కూడా 400 సార్లు మానవ జన్మని ఇస్తాడనమాట. ఒక్క జన్మ రావాలంటే కొన్ని 100 కోట్ల సంవత్సరాలు కావాలి. మానవ జన్మ రావాలంటే అంత ఈజీ కాదు, దుర్లభం. ఈ మానవ జన్మం అనేటువంటిది దుర్లభం. అది అర్థం చేసుకొని, అండ్ ఒకటి మానవ జన్మ దొరకడము దుర్లభము. ఆ మానవ జన్మలో అన్ని అంగాలు కరెక్ట్గా పనిచేస్తున్నాయి అనేటువంటిది చాలా మందికి వెరీ 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 లో పర్సెంటేజ్ పీపుల్. అంటే రోగము లేని వాడు అనేటువంటిది, రోగము, రుణము, శత్రువు, ఈ 3 కూడా ఎవరికి ఉండకూడదు. రోగం ఉంటే వెంటనే దాన్ని క్లియర్ చేసుకోవాలి. రుణము, లోన్ ఉంటే మనసుకి బాధ, రోగం ఉంటే శరీరానికి బాధ, రుణం ఉంటే మనసుకి బాధ, శత్రువు ఉంటే రెండిటికి బాధ. కాబట్టి ఈ 3టిని మనం వదులుచుకోవాలి అంటే ఏం చేయాలి? వెంటనే భగవంతుని శరణు వేడాలి. కాబట్టి ఈ డిసిషన్ మనం తీసుకోవాలన్నమాట. ఏమిటి? కర్మ, అకర్మ, వికర్మ అంటే ఏమిటి? క్రియా ప్రతిక్రియ అంటే ఏమిటి? ఇవన్నీ మనం డిస్కస్ చేశాం. కాబట్టి జస్ట్ ఫాలో మీ. భగవంతుడు అంటున్నాడు, జస్ట్ నేను చెప్పింది ఫాలో అవ్వు. ఎందుకు? నీకు అన్ని జ్ఞానం అన్ని గుర్తు పెట్టుకోవాలంటే కుదరదు. జస్ట్ రిమెంబర్ ది 700 శ్లోకాస్ జిస్ట్. ఏమని చెప్పాను? జ్ఞానయోగము, కర్మయోగము, ధ్యాన యోగము, భక్తి యోగము, ఇవన్నీ కూడా అనుసరించు. నీ కర్మలు నువ్వు చెయ్యి, నన్ను గురించి తెలుసుకో. కాబట్టి ఫలాన్ని మట్టుకు ఆశించకు. సో నీకు వర్ణాశ్రమ ధర్మాల్లో నిర్వహించినటువంటి కర్మని చెయ్యాలి, ఫలితాన్ని ఆశించకు, నన్ను ఎప్పుడూ స్మరించు. దీస్ ఆర్ ద ఓన్లీ సింపుల్ థింగ్స్ దట్ గాడ్ హ్యాస్ టోల్డ్. ఎంత కష్టం మనం చూస్తున్నాము. వసుదేవుడు కృష్ణుణ్ణి మధుర పట్టణానికి తీసుకెళ్తాడు. ఎక్కడి నుంచి? మధురా పట్టణం నుంచి గోకులానికి తీసుకెళ్తాడు. ఎందుకు?
అష్టమ గర్భమైనటువంటి వసుదేవ దేవుడికి జన్మిస్తాడు కృష్ణుడు. సో కంసుడు మిగతా 6 మంది శిశువుల్ని చంపేస్తాడు. 7th ఎప్పుడు ఏమవుతుందంటే ఆ రోహిణి గర్భంలోనికి దేవకి గర్భం నుంచి రోహిణి గర్భంలోనికి ట్రాన్స్ఫర్ చేస్తుంది యోగమాయ. సో అప్పుడు మళ్ళీ కృష్ణుడిని 8వ సంతానం. సో అక్కడికి వెళ్ళినప్పుడు కృష్ణుడు ఎలాగా వసుదేవుడు ఏం చేస్తాడు, కృష్ణుడు చెప్తాడనమాట, నువ్వు నన్ను వెంటనే గోకులానికి తీసుకెళ్ళిపో, అక్కడ యశోదాకి జన్మించినటువంటి శిశువుని నా దగ్గరికి ఇక్కడ తీసుకొచ్చేసేయి. మరి ఎలా ప్రభు, నాకు బంధనం ఉంది కదా, నేను ఎలా వెళ్ళాలి అంటే అవన్నీ నేను చూసుకుంటానని భగవంతుడిని ఎప్పుడైతే చేతిలోకి తీసుకుంటాడో వసుదేవుడు, వెంటనే అతనికి కట్టినటువంటి బంధాలన్నీ కూడా తెగిపోతాయి, సంకెళ్ళు తెగిపోతాయి, ఆ డోరు తెరుచుకుంటుంది, తర్వాత సైనికులు నిద్రపోతారు, బయటికి రాగానే విపరీతమైనటువంటి గాలి, తర్వాత వర్షము, యమునా నది ఉప్పొంగి పారుతుంటుంది. అయినప్పటికీ ఆయన చెక్కు చెరలేదు. ఎందుకు? భగవంతుడు చెప్పాడు కాబట్టి ఆయన చూసుకుంటాడు, భగవంతుడు చూసుకుంటాడనేటువంటి నమ్మకం. రక్షతి తేవ ఇతి విశ్వాస కృష్ణ, సదా రక్షతి తేవ ఇతి విశ్వాస శ్రీకృష్ణ అని అతన్ని నమ్మి వెళ్ళాడు కాబట్టి హీ వాజ్ సక్సెస్ఫుల్. సో ఇదే కూడా మనకి నిర్దేశించినటువంటి కర్మలని భగవంతుని మీద భారం వేసి మనం నిర్వహించాలి అనేటువంటిది ఇక్కడ చెప్తున్నాను అనమాట. సో ఈ ప్రజ్ఞ అంటే ఈ కృష్ణ ప్రజ్ఞకి మనకి సంబంధించినటువంటి కర్మాలు ఏదైనా కూడా మనం కరెక్ట్గా తీసుకోవాలి. కాబట్టి కర్మ, అకర్మ, వికర్మ. వికర్మ అంటే ఏమిటి? దీనికి ఏదైతే కృష్ణుడు చెప్పాడో దానికి కంప్లీట్ ఆపోజిట్గా చేయడము. ఏమిటి ఆపోజిట్గా చేయడము? ప్రతి కర్మ చేసినప్పుడు అది ఆ ఫలాన్ని ఆశించడము, నేనే గొప్ప అనుకోవడము, ఇవన్నీ కూడా వికర్మలు అయిపోతాయి. సో ఇది అర్థం కనుక మనం చేసుకుంటే అప్పుడు ఏమవుతుంది, మనకి అర్థం కాలేదు అనుకుంటే ఏం చేయాలి? యాజ్ ఎన్ ఇనిషియల్ పర్సన్ అప్పుడు మనము డివోటీస్ యొక్క సాంగత్యాన్ని చేయాలి. అదే అంటున్నాడు ఇక్కడ. మనిషి ఎవరైతే ఈ కృష్ణ ప్రజ్ఞలో అధికారం కలిగి ఉంటారో వాళ్ళ సాంగత్యాన్ని చేసుకుంటే సరిపోతుంది. ఎందుకు? మనం ఇప్పుడు ఫ్లవర్ మార్కెట్కి వెళ్తాం. ఫ్లవర్ మార్కెట్కి వెళ్ళి ఆ ఫ్లవర్ మార్కెట్లో వెళ్ళినప్పుడు ఎంత సువాసన వస్తుంది మనకి ఆ ఫ్లవర్. అదే ఒక సెంట్ షాప్కి వెళ్తాం. సెంట్ షాప్కి వెళ్ళినప్పుడు వాళ్ళు టెస్ట్ చేసుకోవడానికి మనకి సెంట్ కొడతాడు. సెంట్ కొట్టినప్పుడు మన మీద ఆ సెంట్ వాసన ఎంతోసేపు ఉంటుంది. సో అప్పుడు ఏమిటయింది? అసోసియేషన్. ఇట్ వాస్ జస్ట్ అన్ అసోసియేషన్. సో అలాగా మనం ఎవరైతే సహవాసం మనకి కలుగుతామో అంటే డివోటీస్ అసోసియేషన్ ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడూ కృష్ణుని గురించే తలుస్తుంటారు, కృష్ణుని కథల గురించి చెప్తుంటారు. అది మన చెవుల్లో పడి విని, అందుకే శ్రవణం ఫస్ట్ స్టెప్ మనం అక్కడ చేస్తున్నాం. ఎప్పుడైతే వింటామో అప్పుడు చెవులు ఎలాగా అంటే ఒక ఘడ అంటే కుండ అన్నమాట. ఆ కుండలో నీళ్లు వేస్తూ ఉన్నాం, ఒక్కొక్క డ్రాప్. కృష్ణ అమృతం అంటారు, కృష్ణామృతం, కృష్ణ కర్ణామృతం. కర్ణం అంటే చెవులు, కృష్ణ కర్ణామృతం. ఈ కృష్ణ కర్ణామృతం మన చెవులో పడుతూ ఉంటే ఆ కొండ ఏమవుతుంది? నిండిపోతుంది. కొండ ఎప్పుడైతే నిండిపోతుందో అప్పుడు ఏమవుతుంది? బయటికి అది చిమ్ముతుంది, అంతే కదా? కుండ నిండినప్పుడు ఏమవుతుంది? ఉలుకుతుంది ఆ నీళ్లు. సో ఇక్కడ అమృతం అనేటువంటిది ఉలుకుతుంది. మరి ఎక్కడ పడుతుంది? చెవుల నుంచి ఎలాగొస్తుంది అంటే మన నోటి నుంచి వస్తుంది. అంటే మనం ఎప్పుడు మాట్లాడినప్పుడు కూడా కృష్ణుని గురించి మనం తెలుస్తుంటాం. అంటే మనము మిగతావన్నీ కూడా అన్నెసెసరీ సాంగ్స్ కానీ, అన్నెసెసరీ డైలాగ్స్ కానీ, ఈవెన్ టీవీలో కూడా కృష్ణ భామరామృతంలో చెప్తారు, డోంట్ బై న్యూస్ పేపర్స్, డోంట్ రీడ్ న్యూస్ పేపర్స్, డోంట్ హ్యావ్ టీవీ ఇన్ యువర్ హోమ్. అమ్మా చాలా కష్టం ప్రభుజీ అంటారు. మనకి తెలుస్తుంది, ప్రభు ఇప్పుడు ఇంత వార్ జరుగుతుంది, అసలు ఏమవుతుందో ఏమిటో. వై వీఆర్ కన్సర్న్? ఎందుకు? మనం తెలుసుకోవాలి కదా లోకంలో ఏమవుతుందంటే. కరెక్టే, తెలుసుకోవాలి. ఎంతవరకు తెలుసుకోవాలి? జస్ట్ విని అంతా కృష్ణుడి లీలా, కృష్ణుడు నడిపిస్తున్నాడు, వదిలేయాలి. ఎందుకు? దాని గురించే మనం తలుస్తూ ఉన్నామంటే మన సాధన ఏమైపోతుంది? కుంటు పడిపోతుంది. కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నాడు. సో ఎవరి సహవాసం మనం చేస్తే, మన టైం ఎలాగ అలోకేట్ చేస్తే అప్పుడు మనకి ఆ కృష్ణ భావనామృతం యొక్క రహస్యాన్ని మనం తెలుసుకోవచ్చు. ఇదేమిటి ఈ రహస్యం అనేటువంటిది?
భగవంతుని నుంచి డైరెక్ట్గా మనకు వచ్చేదన్నమాట. డైరెక్ట్గా అంటే త్రూ అర్జున, అర్జును నుంచి ఎలాగా గురు పరంపర ద్వారా వచ్చిందనమాట. సో ఎలాగైతే భాగవతము ఎలాగొచ్చింది, నారద ముని నుంచి వ్యాస భగవానునికి, బ్రహ్మదేవుని నుంచి ఫస్ట్ విష్ణువు నుంచి బ్రహ్మదేవునికి చతుశ్లోకి భాగవతం వచ్చింది. అలాగే బ్రహ్మదేవుని నుంచి నారదముని నుంచి వ్యాసదేవుని నుంచి శుకమహాముని నుంచి పరీక్షిత్తు, ఆ పరీక్షిత్తు సభలో ఉన్నటువంటి సూత మహాముని నుంచి శౌనకాది ఋషుల నుంచి మనందరికీ కూడా వచ్చింది. సో అలాగా గురు పరంపర ద్వారా, శిష్య పరంపర ద్వారా మనకి ఇది తెలుసుకోవడానికి ఈక్వల్ అవుతుంది. ఎలాగా అంటే త్రూ డివోటీస్. ఇది లేకుంటే, ఒకవేళ ఇది లేదంటే, అప్పుడు ఎంత బుద్ధివంతులు అయినప్పటికీ కూడా వాళ్ళకి ఏమవుతుందంటే దిగ్భ్రమ అయిపోతుంది. అంటే దే విల్ గెట్ కన్ఫ్యూజ్డ్, ఇల్యూషన్ అనేటువంటిది వచ్చేస్తుంది. ఎందుకయ్యా ఇల్యూషన్ వస్తుంది అంటే భగవంతుడే అన్నాడు 15th చాప్టర్లో 15th శ్లోక చాలా చాలా ఇంపార్టెంట్. ఏమిటయ్యా అంటే సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత స్మృతిర్జ్ఞాన అపోహనంచ వేదేశ్వ సర్వేరహమేవ వేద్యో వేదాంత కృత్వేద